ఈ రైతులు మక్కవన వేయడం జరిగింది. మక్కవన్నతో పాటు వరి కానీ పత్తి కానీ వేయడం జరిగింది. ఇవి రెగ్యులర్గా వేసే పంటలే రైతులు. మక్కవన్న అంటే ఏదో కొత్తగా కొత్త రకమైన పంట కాదు, రెగ్యులర్గా వేసే పంటలే ఇవి. అయితే ఈ మధ్యలో ఈ మండల అధికారులు ఏఓ గారు కావచ్చు కానీ ఏఈఓ గారు కావచ్చు కానీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి నివేదికలలో రైతులు వేసిన పంటలలో మొక్కజొన్నను నమోదు చేయకపోవడం అనేది చాలా దురదృష్టకరం. రైతులకి చాలా చాలా ఇబ్బందిగా వారి పైన గుదిబండగా తయారైంది. ఎందుకంటే ఇది పక్కా దీనికి ఈ అగ్రికల్చర్ ఆఫీసర్లు నైతిక బాధ్యత వహించాల్సిందే. దానికి నైతిక బాధ్యత తప్పకుండా వహించాల్సిందే. ఇది అంటే రైతులు 6 గంటల కష్టం చేసి ఇలా అతివృష్టి కారణంగా అనావృష్టి కారణంగా ఎంతో శ్రమ కోర్చి వాళ్ళ పంట తీసుకొచ్చినాక మీ పంట రాసుకోలేదు కాబట్టి మేము పంట కొనము అంటే ఇప్పుడు అటువంటి రైతులు ఎక్కడికి పోవాలి? తీరా రైతులను చూస్తే అదొక లీస్ట్ చూస్తే కనీసం మొక్కజొన్న అంటే గుర్తు తెలియని రైతుల దగ్గర కొన్ని 8 ఎకరాలు 4 ఎకరాలు రాయడం ఏంది? లీస్టుకు నేను సిద్ధంగా ఉన్నా. పంటలు పలానా శాలపల్లి గ్రామంలో కనీసం 100 మంది రైతులు ఉంటారు, 100 ఎకరాలు ఉంటాయి. ఒక్క ఎకరంలో మొక్కజొన్న వేయలేదంటే మనం నమ్మగలుగుతామా? గింత పక్షపాతంగా గింత స్పష్టంగా కనబడుతుంది. అధికారులు పక్క నిర్లక్ష్యం వహిస్తున్నారు. రైతులకు అన్యాయం జరుగుతున్నది. ఇటువంటి సమయంలో వారిపైన ఎవరు చర్యలు తీసుకోవాలి? ఈ అంశం పైన మేము త్వరలో ఈ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడదాం అనుకుంటున్నాము. ఎందుకు అంటే ఇప్పుడు ఈ సమస్యకు ఎవరు సొల్యూషన్ చెప్పాలి? రైతులు మండలం మొత్తం తిరుగుకుంటా ఎవరైతే పంట పండియకుండా కూడా లీస్ట్లో వారి పేరు నమోదవుతుందో ఆ రైతులను వెతుక్కొని వారికి డబ్బులు ఇచ్చి ప్రతి కింటనికి 200 అని 300 అని ఒక్కొక్క రైతు వాళ్ళు 2000-3000 చెల్లించి మరి వాళ్ళ పేరు మీద అమ్మడం జరుగుతున్నది. ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి రావడం అనేది అధికార నిర్లక్ష్యం వల్లనే వస్తుంది. తప్పకుండా వీరిపైన చర్యలు తీసుకుంటారా, లేకపోతే వారే వచ్చి పొరపాటు జరిగింది అని మరో తప్ప పునరావృతం కాకుండా చేస్తారా అనేది ఎవరైతే కన్సల్ట్ అధికారి ఉంటారో వారు ముందుకు వచ్చి తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. మాకు రైతులకు కానీ స్థానిక నాయకులకు కానీ ఎవరికి చెప్పాలి అనేది సరి అయిన అవగాహన ఉండట్లేదు. ఎవరు స్పందించడం లేదు ఈ అంశంపై. ఎవరి దగ్గరికి వెళ్ళినా మా దృష్టికి రాలేదు, మా దృష్టికి రైతులు రావడం ఏంది? ఏఈఓ దగ్గర మీరు గ్రామంలోకి వెళ్ళి సర్వే చేయాల్సి ఉంటుంది కదా. ప్రతి పంట అప్పుడు రైతులు వస్తారు, మీ దగ్గర నమోదు చేస్తారు. కానీ ప్రతి సీజన్ అప్పుడు మీరు విలేజ్కి వెళ్ళి ఇటువంటి అంశం పైన రైతులకు తగు న్యాయం జరిగే విధంగా మీరు వ్యవహరించాలని తప్పకుండా ఈ అంశం పట్ల మేము కలెక్టర్ ఆఫీస్ని కలవబోతున్నాము. మీరు ఈ అంశం పట్ల రైతులకు భరోసా ఇచ్చే విధంగా మాట్లాడాలని తెలియజేయాలని సందర్భం కోరుకుంటున్నాం.